ఉన్నారా? ఫ్రెండ్స్, మీరు మాల్టాకి జాబ్ కోసం వెతుకుతున్నారా? వర్క్ పర్మిట్ మీద రావాలా, లేదా విజిట్ మీద వచ్చి కార్డ్స్ అప్లై చేసుకుంటే బెటరా? సో ఎటువంటి కన్సల్టెన్సీలని కలవాలి? సో మీకు ఇటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంకోటి, చాలామంది విజిట్లో వచ్చి వర్క్ పర్మిట్ చేసుకున్నారు అన్న, మేము కూడా అదే తరహాలో వస్తాము, ఇది పాసిబుల్ అవుతుందా అనే డౌట్లు మీకు ఉన్నాయా? సో వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ ప్రపంచం. ఫ్రెండ్స్, నేను వాస్తవంగా చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చేయట్లేదు యూట్యూబ్లో, ఎందుకంటే నాకు లైక్స్ కూడా బాగా వస్తలేవు. సో లైక్స్ రాకపోవడం వల్ల నేను వీడియోస్ కూడా మానేసిన, ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఈ మధ్య నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, అన్న కొంచెం మాల్టా రావడానికి సజెషన్ ఇవ్వండి అన్న అని చెప్పేసి. ప్రొసీజర్ ఏంది, అసలు ఎట్లా ఎవరిని అప్రోచ్ కావాలా, ఎట్లా వెళ్ళాలని చెప్పేసి చాలామంది అడుగుతారు. సో వాళ్ళ కోరిక మేరకు నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి, నాకు ఇంకా ముందు వీడియోస్ చేయడానికి ఒక ఉత్సాహం అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు మాల్టా రావడానికి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అండ్ ఏం చదివి ఉండాలి? డిగ్రీ వేసి ఉండాలా, బీటెక్ వేసి ఉండాలా, ఎంఎస్సీ, ఎంటెక్ 10th ఏది వేసి ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారా? సో మాల్టాకి రావడానికి ఫస్ట్ ఎఫ్ఐల్ ఏంటంటే, మాల్టాకి రావడానికి క్వాలిఫికేషన్తో సంబంధం అయితే లేనే లేదు. మీరు 10th అది ఉన్నా సరిపోతుంది, పెద్ద దాని గురించి ఏం పెద్ద అవసరం అయితే ఏం లేదు. సో ఇంకోటి వచ్చేసి, ఇంగ్లీష్ మాట్లాడడం రావాలా కంపల్సరీ అని అంటే, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా పెద్ద ఇంపార్టెంట్, అంటే ఈడికి వచ్చిన తర్వాత ఇంపార్టెంటే. బట్ మీకు ఫస్టే మీకు నార్మల్గా బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. ఈడికి వచ్చిన తర్వాత అలవాటు అయిపోతుంది. ఏంటంటే చెల్తే రస్తా బంతే బాయ్ అన్నట్టు మాట్లాడంగా అదే వచ్చేస్తుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు మాల్టాకి రావడానికి కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి, హెల్ప్ చేస్తున్నాయి. కానీ చాలా కన్సల్టెన్సీలు మోసాలు కూడా చేస్తున్నాయి. సో ఈ మాల్టా మీకు వీసా అప్లికేషన్ వాళ్ళు డ్రాప్ చేసిరా లేదా అనేది కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది మాల్టాలో ఒక ఫెసిలిటీ అయితే ఉంది. అది ఎట్లా అంటే, మీకు కన్సల్టెన్సీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తురా, లేకుంటే రియల్గా మీ వీసా అప్లై చేసిరా అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. డైరెక్ట్ మనకు మెయిల్ ద్వారా వచ్చేస్తుంది. సో నేను ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కన్సల్టింగ్లో మీరు విజా అప్లికేషన్ అయితే ఎత్తురో, ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే, మాల్టా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హౌసింగ్ కాంట్రాక్ట్. ఎందుకంటే మీరు ఇక్కడ మాల్టాకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటారు అనేది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు చూస్తారు అన్నట్టు. మీరు వచ్చిన తర్వాత ఉండడానికి హౌసింగ్ కాంట్రాక్ట్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటంటే, కంపెనీ, మీరు ఏ కంపెనీలో అప్లై చేస్తుర్రో ఆ కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఆ కంపెనీ మీకు స్పాన్సర్ లెటర్ ఇస్తుంది. అదే కాంట్రాక్ట్ లెటరు, మీకు మనకి ఈ పర్సన్ కావాలని చెప్పేసి మీకు ఒక స్పాన్సర్ లెటర్, కాంట్రాక్ట్ లెటర్ అయితే ఇస్తుంది. సో మీకు ఏ కంపెనీ అయితే కాంట్రాక్ట్ లెటర్ ఇస్తుందో ఆ కంపెనీకి ఇదో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా అన్ని కంపెనీలకు ఒక రూల్ అయితే వచ్చింది, ప్రింటింగ్ లైసెన్స్ అని చెప్పేసి. మన మాల్టా గవర్నమెంట్ అయితే కంపెనీలకు ఇది కావాలని చెప్పేసి, నెసెసరీ అని చెప్పేసి ఒక రూల్ అయితే పాస్ చేసింది. సో ఆ లైసెన్స్ ఉన్న కంపెనీస్కి మాత్రమే వీసాలు అనేటి, అప్లికేషన్స్ అనేటి యాక్సెప్టెన్స్ చేసే అవకాశం ఉంది. ఆ కంపెనీకి ఆ లైసెన్స్ లేకపోతే వీసాలు అయితే యాక్సెప్ట్ అయితే కావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కంపెనీ కాంట్రాక్ట్ లెటరు, మీ హౌసింగ్ కాంట్రాక్ట్ లెటరు జెన్యూన్గా తీసుకోవాలా మీరు ఇక్కడ మాల్టాలా. సో ఈ డాక్యుమెంట్స్ ద్వారా మీకు ఒక ఐడెంటిటీ మాల్టా అనేది ఉంటుంది. ఇక్కడ ఐడెంటిటీ మాల్టాలో మీ అప్లికేషన్ సబ్మిషన్ అయితే చేస్తారు. సో ఈ అప్లికేషన్ సబ్మిషన్లో 3 స్టెప్లు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ అప్లికేషన్ డ్రాప్ చేసినప్పుడు యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుంది, అప్లికేషన్ సమ్మరీ అని చెప్పేసి. అందులో మీ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీ జాబ్ టైటిల్ ఏంది, మీ యాన్యువల్ సాలరీ ఏంది, మీ కంపెనీ ఏంది, మీ కంపెనీ డీటెయిల్స్ ఏంది, ఫుల్ డీటెయిల్స్ అందులో మెన్షన్ చేసి ఉంటాయి. అందులో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది. సో మీ అప్లికేషన్ డ్రాప్ చేసిర్రు ఐడెంటిటీ మాల్టాలో. సో మీ అప్లికేషన్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు డ్రాప్ చేసిర్రు. సెకండ్ స్టెప్ వచ్చేసి యువర్ అప్లికేషన్ ప్రాసెసింగ్ బై థర్డ్ పార్టీ అని చెప్పేసి చూపిస్తుంది. సో సెకండ్ స్టెప్ అయిన తర్వాత ఇంకొన్ని రోజులకు,
అంటే ఇది ఎన్ని రోజుల పీరియడ్లో అయిపోతుంది అని చెప్పేసి మనం ఏం చెప్పలేం ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ చేతుల పని, సో మనం ఏం చెప్పరాదు. డిపెండ్స్ ఆన్ ద వర్క్, వాళ్ళ సిచ్యువేషన్, మనం ఏం చెప్పరాదు. ఇంకోటి లాస్ట్ అనేది అప్రూవల్ అనేది వస్తుంది. థర్డ్ పార్టీ తర్వాత అప్రూవల్ అనేది వస్తుంది. సో అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు అప్రూవల్ రాలేదనుకో, మీకు డైరెక్ట్ మెయిల్ రిఫ్యూజ్ అని వస్తుంది. అప్రూవల్ వస్తుంది, లేదంటే రిఫ్యూజ్ వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకు విఎఫ్ఎస్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సింది ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకొని మనకు జనరల్గా టాటా అది సంథింగ్ ఏదో ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ ఇన్సూరెన్స్ అనేది పే చేయాల్సింది ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మీకు విఎఫ్ఎస్లో స్లాట్ డేట్ బుక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డేటా మొత్తం తీసుకెళ్ళి విఎఫ్ఎస్లో సబ్మిట్ చేసిన తర్వాత క్వశ్చన్స్ పెద్దగా ఏం అడగరు ఫ్రెండ్స్. నార్మల్గా ఏంటంటే వీళ్ళు చూస్తారు హౌసింగ్ అథారిటీ అక్కడ జెన్యూన్గా ఉందా, కంపెనీ జెన్యూన్గా ఉందా, వీళ్ళకు అక్కడ పోయిన తర్వాత వర్క్ అనేది ఇస్తారా లేదా రోడ్డు మీద వదిలేస్తారా. సో ఇవి చూసుకుంటారు. వాళ్ళకు డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, సో ఇది అంతా పర్ఫెక్టే అని అనిపిస్తే మీకు 40 డేస్ నుంచి 60 డేస్ లోపల మీ వీసా అనేది అప్రూవల్ వస్తుంది. సో అండ్ ఇంకోటి, విజిట్లో మాత్రం ఖచ్చితంగా రాకుండి. ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్ బాగాలేదు. చాలామంది వచ్చారు విజిట్లో, ఇంతకుముందు చాలామంది విజిట్లో వచ్చారు, చాలామంది విజిట్ టు వర్క్ పర్మిట్ కన్వర్షన్ చేసుకున్నారు, అయినాయి. బట్ ఇప్పుడు కొత్తగా అయితే అయితలేవు. అప్పుడు కూడా కాని వారు కూడా ఉన్నారు, కొంతమంది రిజెక్షన్ అయినాయి, మళ్ళీ అప్లై చేసిర్రు. సో నెక్స్ట్ అటెంప్ట్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రానోళ్ళు కూడా ఉన్నారు. కంపెనీ మంచిగా ఉంటే తొందరగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ బేసిక్ ఇప్పుడు మాత్రం విజిట్లో వస్తే కొంచెం రిస్కీ ప్రాసెస్ అయితే ఉంది, అవ్వట్లేదు కార్డులు. సో విజిట్ అనే ఆలోచన మాత్రం మీ మైండ్లోకి నుంచి తీసేసుకుంటే బెటర్ అని నా ఒపీనియను. అది జస్ట్ నా సజెషన్ మాత్రమే. లేదు, ఎందుకంటే చాలామంది ఏజెన్సీలు చెప్తారు, కన్సల్టింగ్ వాళ్ళు చెప్తారు, మేము మిమ్మల్ని విజిట్లో పంపిస్తాం మాల్టాకి, అక్కడ పోయిన తర్వాత మీకు వర్క్ పర్మిట్ అయితే ఇప్పిస్తామని చెప్పేసి చాలామంది చెప్తారు. సో మోసపోకండి, విజిట్లో మాత్రం రాకండి. వర్క్ పర్మిట్ ఇక్కడ అవుతలేదు. ఇక్కడ వర్క్ పర్మిట్ కాకపోతే ఎంత తిప్పలు అవుతుందో అంటే చాలా మంది తిప్పలు అవుతుంది. నేను ప్రాక్టికల్గా చాలామంది దగ్గర నేను మీకు లైవ్లో మాట్లాడి కూడా నేను ఇప్పించగలుగుతా. ఇక్కడ విజిట్లో వచ్చి సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో విజిట్ టు వర్క్ పర్మిట్ ఇదైతే మైండ్లోకి నుంచి తీసేసుకోండి. జెన్యున్గా వర్క్ పర్మిట్ మీద రావడానికైతే ప్రయత్నం చేయండి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది చాలా మోసాలు అయితే చేస్తుర్రు. మన ఇండియాలో కన్సల్టింగ్ వాళ్ళు అప్లై చేయకపోయినా అప్లై చేసినామని చెప్పేసి డబ్బులు తీసుకోవడము, లక్షలు 2 లక్షలు 3 లక్షలు అనుకుంటా తీసుకోవడము, విడతల వారీగా కట్టడం అనుకోవడము, ఇదంతా ఏం ఉండదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కట్టేది ఉంటుంది, ఇది ఇనిషియల్ పేమెంట్ అని తీసుకుంటారు. బట్ అది ఎట్లా అంటే ఇక్కడ మీకు ఐడెంటిటీ మాల్టాలో పేమెంట్ అయితే కడతారు ఫ్రెండ్స్, కంపల్సరీ. ఐడెంటిటీ మాల్టాలో పేమెంట్ ఉంటుంది, 300 సంథింగ్ ఉంటుంది. అండ్ హౌసింగ్ అథారిటీకి మీరు కంపల్సరీ పే చేసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ ఇవైతే కంపల్సరీ ఖర్చులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఖర్చులు లేవని అనము, ఖర్చులు అయితే ఉంటాయి. బట్ మీకు వీసా రిఫ్యూజ్ అయితే ఈ ఐడెంటిటీ మాల్టా ఈ ఖర్చులు మీకు రీఫండ్ అయితే రావు, కంపల్సరీగా అవి పోయినట్టే. ఒకవేళ వీసా వచ్చిన తర్వాత అది మీకు ఫర్దర్గా ఏముంటుంది ఏంది అనేది కంపెనీకి మీరు ఏ ఏజెన్సీ ఏ కన్సల్టెంట్తో మాట్లాడుకున్నారో వాళ్ళకు మీకు సంబంధం అనేది ఉంటుంది. అమౌంట్ ఏంది అని ఏం కథ అనేది అది మీరు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని నలుగురికి షేర్ చేయండి. ఇంకా ఏమైనా మంచి వీడియోస్, మోటివేషన్ వీడియోస్ అండ్ జాబ్ పర్పస్ గురించి ఏదైనా కొత్త వీడియోస్ నేను చేయడానికి నాకు ఉత్సాహం ఇవ్వండి ఫ్రెండ్స్. జై హింద్, బాయ్ బాయ్.